హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రోగ్రాము 100 days 100 ప్రాబ్లమ్స్ డే 60 కాబట్టి 60 మోడల్ క్వశ్చను. ఇది మెన్సులేషన్లో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఇది 4 మార్క్స్ కడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. An iron pillar containing of cylindrical proportion of 2.8 meters height and 20 centimeters in diameter and a cone of 42 centimeters height surmounting it, find the weight of pillar if 1 centimeter cube of iron weight is 7.5 grams. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఐరన్ పిల్లర్ ఇచ్చాడు. అంటే అర్థం ఏమంటే చూడండి, ఇది ఐరన్ రాడ్ అనమాట. ఇది ఐరన్ రాడ్ కొంచెం రావుగా ఉంది అనుకోండి, పిల్లలు కాబట్టి. దీనిపైన ఏముంది, కోన్ ఉంది సపోర్టింగ్గా. ఓకేనా. అయితే ఇంకేం చెప్పారు చూడండి, హైట్ ఎంత, పిల్లర్ హైట్ 2.8 మీటర్స్. తర్వాత డయామీటర్ 20 సెంటీమీటర్స్, డయామీటరు 20 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏమి, హైట్ ఆఫ్ ద కోన్ హైట్ అంతా 42 సెంటీమీటర్. ఇవి వాడు ఇచ్చిన వాల్యూస్. అయితే ఇక్కడ ఏమన్నాడు, వెయిట్ ఆఫ్ ఐరన్ పిల్లర్ 1 సెంటీమీటర్ క్యూబ్ అన్నాడు. వెయిట్ ఆఫ్ పిల్లర్ 1 సెంటీమీటర్ క్యూబ్ అంటే మీనింగ్ ఏమంటే ఇండైరెక్ట్గా వాల్యూమ్ కనుక్కోమని హింట్ ఇచ్చాడు. ఓకేనా. సో మొత్తం జాయింట్గా ఉంది, దీని వాల్యూమ్ కనుక్కొని ఆ వాల్యూమ్ వెయిట్ ఎంతో చెప్పాలి, గ్రామ్స్లో చెప్పాలి. అంటే ఇది 1 సెంటీమీటర్ క్యూబు వెయిట్ ఎంత, 7.5 గ్రామ్స్. అయితే టోటల్ వెయిట్ ఎంతో మనం చెప్పాలి. దానికన్నా ముందు ఇక్కడ యూజ్ చేసే ఫార్ములాస్ మనకి తెలియాలి. ఇది అంతా రఫ్ వర్క్, ఈ డయాగ్రామ్ వేస్తేనే మనకి ప్రాబ్లం వస్తుంది. సో దీనికి కావాల్సింది ఏమి, సిలిండర్ వాల్యూమ్ కావాలి. సిలిండర్ వాల్యూమ్కి ఫార్ములా ఏంటది, πr²h. నెక్స్ట్ టైం కోన్కి వాల్యూమ్కి కూడా ఫార్ములా తెలియాలి, 1/3 πr²h. సో ఆ వాల్యూస్ అన్నీ ఇక్కడ ఉన్నాయా, ఆ వాల్యూస్ అన్ని మనం కనుక్కోవాలని మీనింగ్. లేకపోతే అవి తెలిసిన తర్వాత వాటి వాల్యూమ్లో వాటిని సబ్స్టిట్యూట్ చేసి కంప్లీట్ వాల్యూ కనుక్కుంటాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చూశారంటే ఏమి, సిలిండర్ గురించి ఇచ్చాడు. సిలిండర్ ఏం చెప్పాడు, డయామీటర్ ఇచ్చాడు. సో కానీ మనకు కావాల్సింది రేడియస్ కాబట్టి రేడియస్ ఆఫ్ సిలిండర్ R ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఇచ్చాడు కాబట్టి D/2. D అంతా 20/2 అంటే 2 1s are 2 10s. సో 10 సెంటీమీటర్. నెక్స్ట్ మీరు గమనిస్తే హైట్ ఆఫ్ ద సిలిండర్ ఇచ్చాడు. హైట్ ఆఫ్ ద సిలిండర్ H ఈజ్ ఈక్వల్ టు 22.8 మీటర్స్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే రేడియస్ ఏమో సెంటీమీటర్స్లో వచ్చింది, హైట్ ఏమో మీటర్స్లోకి వచ్చింది. సో మీటర్ని సెంటీమీటర్స్గా మార్చుకోవాలి. అంటే ఏమి, 2.8 ఇంటూ 1 మీటర్. సో 2.8 ఇంటూ 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. సో పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి 1 0 పోతుంది. 28 10s 280 సెంటీమీటర్స్. ఇది హైట్. ఓకేనా. ఇప్పుడు రేడియస్ ఆఫ్ ద కోన్ ఎంత, సేమ్ రేడియస్ దీనిపైనే ఉంది కాబట్టి దీని హైట్ కూడా, దీని రేడియస్ కూడా 10 సెంటీమీటర్. ఈ వాల్యూనే వస్తుంది. నెక్స్ట్ ఏమి, హైట్ ఆఫ్ ద కోన్ H ఈజ్ ఈక్వల్ టు ఎంత, క్వశ్చన్లోనే చెప్పారు చూడండి, 42 సెంటీమీటర్స్. ఇక్కడ మీరు వెంటనే కన్ఫ్యూజ్ అవుతారు, 2 R'లు ఉన్నాయి, 2 H'లు ఉన్నాయి. R ఈక్వలే, రెండుకి రేడియస్ సేమ్, కానీ హైట్ మాత్రం డిఫరెంట్ కాబట్టి
సిలిండర్ని H1 అనుకుంటాము, కోన్ని H2 అనుకుంటాం. ఇప్పుడు వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ మిర్రర్, వాల్యూమ్ ఆఫ్ ఐరన్ పిల్లర్ V ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు జాయిన్ చేస్తే కదా వచ్చింది, కాబట్టి అడిషన్ చేయాలి. ఇండైరెక్ట్గా మీనింగ్ అనమాట. ఏం చేయాలి? అడిషన్ అంటే ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఆడ రాసుకున్నాం చూడండి, ఎంత రాసుకున్నాం? పై ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్కి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది 6 మనకి సేమ్. H1 H2 తీసుకున్నాం కాబట్టి ఈ సిలిండర్కి H1 దీనికి H2 తీసుకోవాలి. ఎందుకనే నేను ఇప్పుడు క్లియర్గా చెప్తా చూడండి. మనకి సింప్లిఫికేషన్ ఈజీగా కావాలి. దానికి షార్టెస్ట్ మెథడ్ ఏమంటే రెండిట్లో పై ఆర్ కామన్గా ఉంది కాబట్టి అవి బయట తీసేస్తాం. ఒకవేళ తెలియలేదు అంటే ముందు వాల్యూస్ రాసేద్దాం. పై అంటే 22/7, ఆర్ అంటే 10, 10 × 10, హెచ్ అంటే H1 280 ప్లస్ ఇది ఒకటి ఫస్ట్ దాన్ని, నెక్స్ట్ సెకండ్ది 1/3, పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 10 × 10 ఇంటూ హెచ్2 అంటే 42. క్యాన్సిలేషన్ చూడండి. 7 1s are 7 40s, 7 1s are 7 6s, 3 1s are 3 2s. సో మిగిలింది రాస్తాం. మిగిలింది ఏమి? 22 × 10 × 10 అంటే 100 చూడండి ఇంటూ 40 ప్లస్ 22 × 100 × 2 200. సో ఇక్కడ 22తో మల్టిప్లికేషన్ చేసి చేయడం చాలా లేట్ అవుతుంది కాబట్టి నేనేం చేస్తాను, 22ని కామన్ తీసేస్తాను. సో 100 × 40 అంటే 4000 ప్లస్ ఇక్కడ నెంబర్ లేదు కాబట్టి 200 యాడ్ చేస్తే 22 × 40 4200. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఇంకా సింపుల్గా అయిపోద్ది. సో ఏమి 42 × 22, 2 2s are 4 8 84 4 2 1 9 924. ఇక్కడ 2 zeros ఉంది కాబట్టి 2 zeros. సో ఇంకా ఏం చేయాలి ఆలోచించాలి. వాల్యూమ్ వచ్చింది కానీ వాడు అడిగింది వాల్యూమ్ కాదు, వెయిట్ అడిగాడు. కాబట్టి ఏం చేస్తాము, వెయిట్ ఆఫ్ ఐరన్ రాడ్, వెయిట్ ఆఫ్ ఐరన్ పిల్లర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ ఎంత చెప్పాడు ఒకదానికి 7.5 grams. సో వాల్యూమ్ ఎంత? 92,400 ఇంటూ 7.5, 92,400 ఇంటూ దీన్ని 75/10గా రాయొచ్చు. డెసిమల్ ఉండకూడదు కాబట్టి తొందరగా క్యాన్సిలేషన్ కోసం. సో 0 0 క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది? ఇంటూ 75తో చేయాలి. అబ్బా చూడండి చాలా పెద్దది కదా. జాగ్రత్తగా చేసామంటే మనకి సింపుల్గా ఆన్సర్ అయిపోద్ది. 5 4s are 20, 2 0, 5 2s are 10, 1 12, 5 5 9s are 45, 1 46. నెక్స్ట్ 7 2s are 28, 2 8, 7 2s are 14, 1 2 16. సో 7 9s are 63, 64. యాడ్ చేస్తే 0 0 1 13 9 6 69 300.
అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 924తో మల్టిప్లై చేసాం, కానీ ఇక్కడ ఇంకో 0 మిగిలిపోయింది అది. సో ఆ 0 కూడా ఇక్కడ వేయాలి. పొరపాటుగా ఆ 0 వేయడం మర్చిపోయినామంటే ఆన్సర్ మొత్తం మారిపోద్ది. ఓకేనా. ఇక్కడ గ్రామ్స్ అంటే ఏమని 6,93,000 గ్రామ్స్ వచ్చింది. ఒకవేళ దీన్నే కేజెస్లోకి మార్చమని అంటే ఏం చేయాలంటే సేమ్ నెంబర్ వేసుకొని బై 1000 వేసుకుంటాం. ఎందుకు 1000 అంటే 1 కేజీకి 1000 గ్రామ్స్ కాబట్టి 3 zeros క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది 693 కేజెస్. ఇది ఆన్సర్. కేజెస్ అడిగితే ఈ ఆన్సర్ రాస్తాము, గ్రామ్స్లో అడిగితే ఇది రాస్తాం. ఇది మీకు 4 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అనమాట. ఇదే మోడల్లో మీకు ఎగ్జాంపుల్ 10 ఉంటుంది మెన్సులేషన్లో. ఈ మోడల్లోనే ఉంటుంది. ఇదే మరి చెయ్యాలి ప్రాబ్లం. అయితే దానికి దీనికి తేడా ఏమంటే ఇక్కడ 2 డయాగ్రామ్స్ ఉంటాయి, అందులో 3 ఉంటాయి. అంటే కింద ఒక హెమిస్ఫియర్ వచ్చి యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ 2 వాల్యూమ్స్ని యాడ్ చేసాం. ఏది సిలిండర్ని, కోన్ని. ఈ ఎగ్జాంపుల్ 10లో సిలిండర్ని, కోన్ని ప్లస్ హెమిస్ఫియర్ని యాడ్ చేసి చేస్తాం. అది 8 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అనమాట. మీరు ఇది కానీ ప్రాక్టీస్ చేస్తే అది చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. దానికి దీనికి తేడా ఏమి, ఆ విషయం మీరు కొంచెం ఆలోచించారు అంటే మీకు మ్యాథ్స్ ఇంకా బాగా వస్తుంది. ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు అంటే ఇంకా 40 వీడియోస్ వస్తాయి. సో మీరు ఆ వీడియోస్ అన్నీ మెసేజ్ రూపంలో రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.